అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం వీక్షించాలని చెప్పి భక్తులు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తరిస్తూ ఉంటారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. మన దేశంలో, భారతదేశంలో తిరుమల తిరుపతి వారి ఆధ్వర్యంలో జరిగింది బ్రహ్మోత్సవం అంటే చాలా వేడుక, కానీ ఆశ్చర్యం లేదో ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఏంటంటే, ఖండాంతరాలు దాటి అమెరికా దేశంలో సెయింట్ లూయిస్ నగరంలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా భక్తులందరూ ఆనంద బాష్పాలు కార్చే విధంగా జరిగిందంటే దానికి ప్రధాన కారకులు, ముఖ్యులు ఎవరో వారితో మాట్లాడబోతున్నాయి ఇవాళ. అసలు బ్రహ్మోత్సవం విశిష్టత ఏమిటి, భక్తులు ఏమని బ్రహ్మోత్సవంలో పాల్గొనాలి, ఆ స్వామికి బ్రహ్మోత్సవం భక్తులు జరిపిస్తే ఎందుకంత బాగా అనిపిస్తుంది, ఎందుకంత చల్లని చూపు స్వామికి భక్తుల మీద, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. రండి. మనతో పాటు సెయింట్ లూయిస్ హిందూ దేవాలయం ప్రధాన అర్చకులు, అలాగే బ్రహ్మోత్సవానికి సారథ్యం వహించి స్వామికి దగ్గరుండి సేవ చేసిన ధన్యులు రఘునాథాచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. అయ్యా నమస్కారం. అయ్యా, మొట్టమొదట మిమ్మల్ని అడిగి తెలుసుకోదలసిన విషయం, బ్రహ్మోత్సవం అంటే అందరికీ తెలుసు, కానీ అసలు బ్రహ్మోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే ఏమిటి? ఏషామాసీదాదివైఖానసానాం జన్మక్షేత్రే నైమిషారణ్యభూమిః దేవో యేషాం దేవకీ పుణ్యరాశి తేషాం పాదద్వంద్వపద్మం ప్రపద్యే యస్యద్విరతవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నమస్కారం అండి. బ్రహ్మోత్సవం చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ప్రశ్న చాలా చిన్నదే కానీ సమాధానం చాలా పెద్దది. మీరే అన్నారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జరిగేటటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మాండం అంతా ఎవరైతే సృష్టించారో ఆ బ్రహ్మనే సృష్టించిన వాడు పరమాత్మ. ఆ పరమాత్మకి బ్రహ్మ చేసినటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవంగా పిలువబడుతూ ఉంది. అసలు బ్రహ్మోత్సవం గురించి తెలుసుకోవాలని అంటే ఉత్సవం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందుగా. ఆగమశాస్త్రాలు ఉత్సవానికి అర్థాన్ని తెలియచేశాయి. ఉత్ అంటే ఉత్కృష్టమైన, సవము అంటే యజ్ఞ సమానమైన. ఉత్కృష్టమైనది, యజ్ఞ సమానమైనది ఏదైతే ఉందో దానికి ఉత్సవము అని పేరు. అది బ్రహ్మగారు నిర్వహిస్తే దాని బ్రహ్మోత్సవం అన్నారు. అయితే ఈ బ్రహ్మలో అనేక మంది, మనకి తెలిసి చతుర్ముఖ బ్రహ్మగారు, పద్మంలో స్వామివారి యొక్క నాభి నుంచి జన్మించినటువంటి బ్రహ్మగారు మనందరికీ తెలిసినటువంటి బ్రహ్మగారు. అయితే కేవలం ఆ ఒక్క బ్రహ్మే లేరు, మనకి అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ భూమికి పైన భువర్లోక, శుభర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఇవన్నీ కూడా ఉన్నట్లు దీని కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాది లోకాలన్నీ ఉన్నాయిట. దీనిని ఒక అండం ఆకారంలో ఉంటాయి. ప్రతి అండాన్ని ఒక బ్రహ్మగారు పాలిస్తారు. కాబట్టి దీన్ని బ్రహ్మాండం అన్నాం. ఇలాంటి బ్రహ్మాండాలు అనేక కోటి ఉన్నాయి. ఆ అనేక కోటి బ్రహ్మాండాలకి నాయకుడే పరమాత్మ. ఆ పరమాత్మకి బ్రహ్మగారు నిర్వహించినటువంటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ సమానమైనటువంటి సేవకి బ్రహ్మోత్సవము అని పేరు. ఈ బ్రహ్మోత్సవాన్ని వైఖానస ఆగమ శాస్త్రోక్తముగా విఖనస బ్రహ్మగారు చెప్పినటువంటి విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఆగమం అయితే మనం నిర్వహిస్తూ, ఏ ఆగమం ప్రకారం అయితే స్వామివారి యొక్క సుప్రభాత సేవ దగ్గర నుంచి సాయంత్రం ఏకాంత సేవ వరకు జరిగేటటువంటి సేవలన్నీ కూడా ఏ ఆగమాన్ని ఆధారం చేసుకొని నిర్వహించబడతాయో అదే ఆగమ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఈ అమెరికాలో సెయింట్ లూయిస్లో మీరు చెప్పినట్లుగా ఖండాలు దాటి, సముద్రాలు దాటి ఆ వైభవాన్ని ఇక్కడ విఘనసాచార్య స్వామి చెప్పినట్లుగా వైఖానస భగవత్ శాస్త్రం చెప్పిన విధంగా తిరుమల తిరుపతి సంప్రదాయం ప్రకారం గత 3 ఏళ్ల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా విఖనో బ్రహ్మ, విఘనసాచార్య స్వామి
ఈ వికనసుడు ఎవరయ్యా అంటే విష్ణువు యొక్క మనస్సు నుంచి పుట్టినవాడు ఒక బ్రహ్మ. మనకి తెలిసినవాడు నాభి నుంచి పుట్టినవాడు ఒక బ్రహ్మ. ఆ బ్రహ్మకి ఈ బ్రహ్మకి తేడా లేదు, అందరూ బ్రహ్మలే. అలాంటి బ్రహ్మలంతా కలిసి స్వామివారికి దేవదేవుడికి చేసేటటువంటి ఉత్సవమే, కేవలం మానవ మాతృలు కాదు, దేవతలు దివి నుంచి భువికి దిగి వచ్చి చేసేటటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. మరి ఈ ఉత్సవం ఎంతో ఉత్కృష్టమైనటువంటిది, యజ్ఞ సమానమైంది అన్నట్లుగా మనకి ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయ్యా, ఈ బ్రహ్మోత్సవం వేడుక ఏదైతే సెయింట్ లూయిస్ లో జరిగిందో ప్రధాన అంశాలు ఏమిటి? భక్తులందరూ కలిసి ఎలా పాల్గొన్నారు? చాలా మంచి ప్రశ్న అండి. వాస్తవంగా బ్రహ్మోత్సవం ఎన్ని రోజులు చేయాలి అనేది మనకు ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనకి 1 రోజు చేయవచ్చు, 3 రోజులు చేయవచ్చు, 7 రోజులు చేయవచ్చు, 9 రోజులు చేయవచ్చు. 9 రోజులు చేస్తే దాన్ని సార్వకామిక బ్రహ్మోత్సవం అంటారు. తిరుమలలో జరిగేటువంటి బ్రహ్మోత్సవం అదే. ఈ సార్వకామిక బ్రహ్మోత్సవానికి 3 రెట్లు త్రిగుణీకృతం 27 రోజులు కూడా చేయమని ఉంది శాస్త్రం, ఆగమ శాస్త్రంలో. 27 రోజుల పాటు చేసేటటువంటి ఉత్సవాలు ఉన్నాయి మనకి. అది బ్రహ్మోత్సవం. అంత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవంలో ప్రధానంగా అర్చామూర్తిని ఆరాధన చేయటం ఇందులో విశేషం. మనకి పరమాత్మ ఎక్కడుంటాడు? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపాలుగా ఆరాధన అందుకుంటూ ఉంటాడు. అందులో అర్చామూర్తి, ఆలయంలో మనం స్థాపించుకున్నటువంటి మూర్తికి అర్చామూర్తి అని పేరు. మనం చేయవలసినటువంటి ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవాలన్నీ, సంవత్సరోత్సవాలన్నీ చేయడం కోసం ఈ అర్చామూర్తి మనందరినీ అనుగ్రహించడం కోసం ఆలయంలో కొలువై ఉంటాడు. ఈ అర్చామూర్తి కూడా ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలని చెప్పి పంచబేరాలుగా ఆరాధనలు అందుకుంటూ ఉంటాడు. ఈ అర్చామూర్తికి జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్లుగా మనకు ఆగమ శాస్త్రాలు 27 రోజులు చాలా వైభవంగా అత్యుత్తమంగా చెప్పారు. అయితే 9 రోజులు చేయటం ఒక విశేషమైనటువంటి సార్వకామికమైనటువంటి ఉత్సవం. 5 రోజులు చేయటం అనేది మనకి సెయింట్ లూయిస్లో జరుగుతున్నటువంటి ఉత్సవం. ఇక్కడ ఇలాంటి దేశంలో ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చుకొని ఆలయ మేనేజ్మెంట్ వాళ్ళు, ఎందుకంటే బ్రహ్మోత్సవం చేయడం అంటే సాధారణ విషయం కాదు, బ్రహ్మాండం అంతా కలిసి చేసే ఉత్సవం కదా, దేవతలంతా దిగి వచ్చి వాళ్ళని పిలిచి చేసేటటువంటి ఉత్సవం కదా, వాళ్ళు బ్రహ్మరథం ముందు ఉండి బ్రహ్మగారు నడిపించే ఉత్సవం కదా. మరి అంత బ్రహ్మాండమైన ఉత్సవం నడవాలి అని అంటే ఎంత శక్తి కావాలి, ఎంత అన్ని విధాలుగా, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, భౌతికంగా కానీ, ధనబలం, జనబలం, ఇన్ని రకాల బలాలు కూడా ఒక చోట చేరాలి. దివ్యశక్తులంతా ఇక్కడ దిగి రావాలి అని అంటే మనకి ఈ 5 రోజుల పాటు ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు ఉన్నాయి. మనకి వాహనాలే కానివ్వండి, ఆ స్వామివారి యొక్క ఆలయ ప్రాకారం కానివ్వండి, ఆలయం చుట్టూ ఉన్నటువంటి స్వామివారికి కావాల్సిన మాడవీధుల నిర్మాణం కానివ్వండి, అలాగే యజ్ఞశాల నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా, పైగా ప్రతి యజ్ఞశాలలో కూడా 5 యజ్ఞాలు అని మనకు ఆగమ శాస్త్రాలు చెప్పబడ్డాయి. మనకి 5 కుండాలు ఉంటాయి. అందులో మనకి ఒక్కొక్క కుండము కూడా ఒక్కొక్క లోకానికి ప్రతీక. భూలోక, భువర్లోక, శుభర్లోక, మహర్లోక, జనోలోకతో తపోలోకాలకు ప్రతీక ఆ కుండాలన్నీ కూడా. సో సత్యం వరకు చేరుకోవాలి అని అంటే, అసలు బ్రహ్మ అనంటేనే సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పాం కదా. అలాగే ఎన్నో ఉన్నాయి బ్రహ్మ అన్న పదానికి అర్థాలు. మనకి యో బ్రహ్మ బ్రహ్మమూర్తయో బృహద్ బ్రహ్మాణం బ్రహ్మ ఆదధాన అని, ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ అని బ్రహ్మకి ఎన్నో అర్థాలు. అలా ఆ బ్రహ్మని చేరుకోవాలి అనంటే ఎన్నో రకాల శక్తులు మనకు కావాలి. అలా సెయింట్ లూయిస్ మేనేజ్మెంటు, హిందూ టెంపుల్ వాళ్ళు ఎక్కడా ఆ విషయంలో ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. తిరుమలలో జరిగినట్లుగానే మన ఆలయంలో, మన గ్రామంలో, మన నగరంలో జరగాలి అన్న ఉద్దేశ్యంతో మన రజనీకాంత్ గారు కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అస్సలు ఎక్కడా కూడా వెనక అడుగు వేయలేదు. కావలసినవన్నీ కూడా, షిప్మెంట్ కానీ, వ్యవహారం కానీ అన్నీ తీసుకొచ్చి ఇక్కడికి, అక్కడ జరిగినటువంటి విధంగానే ఇక్కడ కూడా అదే ఆగమం ప్రకారం ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఖానస ఆగమ పండితులు మళ్ళీ తిరుమలలో ఆ సంబంధమైనటువంటి ఆగమాన్ని, ఇది చాలా అత్యుత్తమమైనటువంటి ఆగమ శాస్త్రం అండి, భగవత్ శాస్త్రం, వైఖానస భగవత్ శాస్త్రం. వికనసుడు అని అంటేనే విష్ణు మానసపుత్రుడు. ఆయన చెప్పిన విధం ప్రకారమే తిరుమలలో జరుగుతుంది నాకు చెప్పుకున్నట్లుగా. సో ఆ పండితుల్ని ఇక్కడ కూడా పిలిచి ప్రతి సంవత్సరం కూడా, ఇప్పటికి 3 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు చేశాం. ఇక్కడ
ప్రతి సంవత్సరం కూడా అదే వైఖాన సాగమ శాస్త్రానుసారముగా ఎక్కడ మనకి రాజీ పడకుండా ఆలయం వాళ్ళు 5 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. భగవద్ అనుగ్రహం ఎప్పుడూ కూడా భగవదానుభూతిని మనం అందులో అనుభవిస్తేనే సాధ్యమయ్యేది. అది మాటల్లో భౌతికంగా కనపడేటటువంటి అంశం కాదు. ఎంతో మంది తన్మయత్వానికి గురయ్యి ప్రతి అంశం, కొంతమంది భక్తులు అడుగుతారు మీరు అడిగినట్లుగానే, బ్రహ్మోత్సవం 5 రోజులు చేస్తున్నారు కదా స్వామి, ఏ కార్యక్రమం విశేషం చెప్పండి, ఆ సమయంలో మేము వస్తాం అని అడుగుతారు. ఏది విశేషం అని చెప్తాం? 5 రోజుల్లో ఆరంభం నుంచి ఆ స్వామివారికి అంతం వరకు, చివరి శ్రీ పుష్పయాగం వరకు పరిసమాప్తి అయ్యేంత వరకు కూడా ప్రతి ఉత్సవం కూడా విశేషమే, ప్రతి సేవ విశేషమే. చెప్పాను కదా, ఈ ఉత్సవం అంటేనే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ సమానమైనటువంటి సేవ. మరి అందులో ప్రతిదీ దైవానికి ముడిపడి ఉంటుంది. ప్రతి సేవ కూడా కేవలం యజ్ఞ కార్యక్రమమే కాదు, కేవలం వాహన సేవలే కాదు, కేవలం ధ్వజ ఆరోహణ ధ్వజ అవరోహణలే కాదు, కేవలం స్వామివారి అభిషేకాలే కాదు, కేవలం పుష్పయాగాలే కాదు, కేవలం కళ్యాణమే కాదు, ఎన్నని చెప్పాలి, 1, 2 ఎన్నో రకాల అంశాలతో ఎన్నో రకాల సేవలతో ముడిపడి ఉన్నటువంటి ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం. అందుకనే ఈ ఉత్సవాలని ఆగమ శాస్త్రాలు 3 సమయాల్లో చేయమని చెప్పారు. 3 సమయాలు. ఏమిటా సమయాలు అని అంటే, ఒకటి నిత్యోత్సవం. నిత్యం అని అంటే కాలాన్ని ఆధారం చేసుకునేటటువంటి చేసేటటువంటి ఉత్సవానికి నిత్యోత్సవం అని పేరు. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆలయ వార్షికం అప్పుడు చేయటం కానీ, లేదు అని అంటే 6 నెలలకు ఒకసారి అయినోత్సవం అని కానీ, దసరా వేడుకల్లో కానీ, అసలు వాస్తవంగా కన్యామాసంలో వెంకటాచల మహత్మ్యం ప్రకారం మనకి తిరుమలలో కన్యామాసంలో సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు చేసేటటువంటి ఉత్సవానికి చాలా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పి దసరా సమయంలో మనకి స్వామివారి ఉత్సవాలు చేయటం జరుగుతుంది కొండపైన తిరుమలలో. అట్లా సంవత్సరానికి ఒకసారి నిర్ణయం చేసుకొని అలా చేయటం నిత్యోత్సవం, కాలాన్ని ఆధారం చేసుకొని. 2వ సమయం ఎప్పుడు చేయవచ్చు అన్నారంటే, ఉత్సవాలని భగవంతుడికి శాంత్యోత్సవం. ఆ స్వామి ఉన్నటువంటి ఆలయం ఉన్నటువంటి నగరానికి ఏదైనా భయాలు, ప్రమాదాలు, దుర్భిక్షము, వ్యాధి, చోర, దుర్భిక్ష ఇట్లాంటి బాధలు ఏదైనా కలిగినప్పుడు శాంతి కోసం చేయమని కూడా చెప్పారు ఉత్సవాన్ని. అది శాంత్యోత్సవం. అలాగే శ్రద్ధోత్సవం అని ఒకటి ఉంది. శ్రద్ధతో, అసలు కాలంతో సమయంతో ముహూర్తంతో పని లేకుండా యజమానికి శ్రద్ధ ఉంటే చాలు, భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు, విత్తం ఉంటే చాలు, ఇవి సమకూరాయి అంటే ఎప్పుడైనా ఉత్సవం చేయవచ్చు స్వామివారికి. అది శ్రద్ధోత్సవం. సో ఈ 3 ఉత్సవాలలో కూడా భక్తుల యొక్క అనుభూతి, అనుభవం అనేది చాలా మాటల్లో చెప్పలేనటువంటిది. ప్రతి సేవలోనూ స్వామివారి యొక్క దర్శనం పొంది తరించిన వాళ్ళు ఎంతోమంది. అలా సెయింట్ లూయిస్లో కూడా ఎంతోమంది కళ్ళ వెంట నీరు కారుస్తూ స్వామివారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే, ధ్వజ ఆరోహణ అని బ్రహ్మోత్సవంలో మొదటి రోజు మనకి స్వామివారి యొక్క అంకురారోపణ పూర్తయిన తర్వాత 2వ రోజు ఉదయం ధ్వజ ఆరోహణ చేస్తాం. ఈ ధ్వజ ఆరోహణ సమయంలో గరుత్మంతుడు ఆకాశానికి పంపించి ఆకాశానికి ధ్వజపటాన్ని ఎగరవేసి దివిలో ఉన్నటువంటి దేవతల్ని భూమిలోకి తీసుకురండి అని చెప్పి ఆహ్వానాన్ని పంపిస్తాం. అలా పిలుస్తూ చెప్పేదే సకల దేవత ఆహ్వానం అని చెప్పి ఆలయం చుట్టూ ప్రధానంగా ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేస్తారు. ఇది ప్రతిదీ కూడా ఆలయము, ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఉత్సవం ఇది. సో తద్వారా లోకక్షేమం. కేవలం ఈ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం కేవలం ఈ ఆలయము, ఈ నగరము బాగుండాలని చెప్పి ఎప్పుడూ సంకల్పం చెప్పదు. సమస్త విశ్వము బాగుండాలని చెప్పి చేసే కార్యక్రమమే ఈ బ్రహ్మోత్సవం. కేవలం సకల మానవాళే కాదు, సకల జీవచరాలు కూడా బాగుండాలి, సమస్త జీవరాశి బాగుండాలి అని చేసేదే. పైగా ఆ ధ్వజపటం ఎగరవేసినప్పుడు సంతానార్థులు, సంతానం ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో, ఎప్పటి నుంచో ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ సమయంలో విశేషంగా గరుడ ప్రసాదం ఇస్తాం, స్వామివారికి నివేదన చేసినటువంటిది. ఆ ప్రసాదం స్వీకరించి సంతానం పొంది మళ్ళీ 2వ బ్రహ్మోత్సవంలో పాల్గొన్న భక్తులు చాలా మంది ఉన్నారు ఈ సెయింట్ లూయిస్లో. అట్లా ఎన్నో రకాల అనుభవాలు బ్రహ్మోత్సవంలో. 1, 2 ఈ ఎంత ఉత్కృష్టమైనటువంటి ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం. అందువల్ల అసలు ఈ బ్రహ్మోత్సవమే మీరన్నట్లు అనుభూతి అంటున్నారు కదా, అసలు బ్రహ్మోత్సవం ఎవరు, ఎప్పుడు, ఎందుకోసం చేశారు అనేది తెలియాలి ముందు. మొట్టమొదట ఎవరు చేశారు అని అంటే, వృత్రాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి దోషం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. ఈ బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవాలి అని అంటే బ్రహ్మగారు దగ్గరుండి స్వామికి బ్రహ్మోత్సవం జరిపించారు.
ఇంద్రుడు అనంటే దేవతలకు అధిపతి కదా, ఇంద్రుడు చేస్తున్నాడు అనంటే దేవతలంతా రావాల్సిందే. అందువల్ల దేవతలందరూ కూడా కలిసి చేసినటువంటి ఉత్సవం ఈ బ్రహ్మోత్సవం. కేవలం అంటే మనకి ఈ వాహన సేవలు కానివ్వండి, ఈ జరిగేటటువంటి ఉత్సవాలు కానివ్వండి, ఇప్పుడు హనుమంతుల వారు వచ్చి హనుమద్వాహనం జరిగింది, హనుమంతుల వారు వచ్చి సాక్షాత్తు స్వామిని మనకి దర్శనింపజేస్తున్నారు, అలా భావించాలి. గరుత్మంతుడు వచ్చి స్వయంగా స్వామిని మనకి ఉత్సవంగా దర్శనం అందుకనే బ్రహ్మోత్సవం ఇప్పుడు కూడా నేత్రోత్సవం, భక్తులకి నేత్రోత్సవం, ఆనందోత్సవం, కన్నుల పండుగ. సో అంత గొప్ప ఉత్సవం ఇది. ఈ బ్రహ్మోత్సవం ఆరంభం అవటమేనండి మనకి అకల్మష హోమంతో ప్రారంభం అవుతుంది. మొదటి రోజు ఇక్కడ మేము ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్, శాంటిఫికేషన్ కోసం చేసేటటువంటి కార్యక్రమాలు. తర్వాత అకల్మష హోమం, శ్రౌతక్రియ. ఈ అకల్మష హోమం మనలో ఉండేటటువంటి కల్మషాలన్నీ కూడా తొలగించి భగవదారాధన చేసేటటువంటి అర్హతని ప్రసాదింపజేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు, చాలా శక్తివంతమైనటువంటి మంత్రాలతో ఆ హోమ ప్రక్రియ ఉంటుంది. అప్పుడు మనలో ఉండేటటువంటి ఆ అకల్మష హోమం చేసిన తర్వాత పంచగవ్య ప్రాశన అని ఉంటుంది. పంచగవ్యాలు, ఆవుకు సంబంధించినటువంటి ఆ గోమూత్రం, గోమయం, అలాగే గోక్షీరం, గోదధి, అలా ఈ 5 రకాలైనటువంటి పదార్థాలని కూడా తీసుకుని వచ్చి పంచగవ్య ఆరాధన చేసి ఆ తీర్థాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బ్రహ్మలతో సహా భక్తులు, యజమానులు అందరూ కూడా స్వీకరిస్తూ అడుగుతారు, యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకి. మా దేహంలో ఏమేమైతే అస్థితో సహా నిలబడి ఆగిపోయి ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, జన్మ జన్మాంతరాలుగా వెంటబడి ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి బ్రహ్మోత్సవం అనేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని జరిపే అర్హత మాకు ప్రసాదించండి అని స్వామిని వేడుకుంటూ చేసేటటువంటి ప్రక్రియ. తద్వారా మనం బ్రహ్మోత్సవంలో ప్రవేశించే అర్హతను పొందుతాం. అది మొదటి రోజు ఉదయం చేసేటటువంటి కార్యక్రమం. ఆ తర్వాత మొదటి రోజు సాయంత్రం అంకురారోపణ అనే కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంకురారోపణ అందరికీ తెలిసిన విషయమే. మనకి ముందుగా భూదేవి ఏది చెయ్యాలి అన్నా కూడా క్షేత్రాన్ని ఆరాధన చేయాలి, భూమిని ఆరాధన చేయాలి, భూమిని వేడుకోవాలి, భూమాత అనుగ్రహాన్ని పొందాలి. అందుకోసం భూమాతనికి ఆరాధన చేసి మేదిని పూజ అని చేసి అక్కడి నుంచి మృత్తికని తీసుకొని పాలికలలో నింపి అంకురారోపణ అనేటటువంటి బీజావాపం అనేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఆ బీజాలు వచ్చినటువంటి మనం ఏ కార్యక్రమం అయితే సంకల్పం చేసుకున్నామో ఆ సంకల్పం సఫలీకృతం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ చేసేది అంకురారోపణ. ఈ అంకురారోపణలో బీజావాపం ఎప్పుడైతే అంకురాలను వేస్తామో ఆ వచ్చినటువంటి మొలకలను బట్టే కార్యక్రమం ఎంత అద్భుతంగా సాగబోతోంది, ఎంత అద్భుతంగా జరిగింది అన్న విషయాన్ని మనం మొదటి రోజు చేసేటటువంటి అంకురాల ద్వారా తెలుసుకోవచ్చు. అంత గొప్పది అంకురారోపణ. పైగా ఈ అంకురారోపణకి అధిష్టాన దేవత సోముడు, ఓషధులకి అధిపతి సోముడు అనమాట, చంద్రుడు. అందుకే ఇది సాయంత్రం పూటే చేయాలి అంకురారోపణ. ఈ చంద్రుడు ఆరాధన కూడా మన మనస్సు కూడా డీవియేట్ అవ్వకూడదు. ఈ కార్యక్రమం చేయటంలో మన మనస్సు, శరీరము ఏమీ కూడా డీవియేట్ అవ్వకుండా అంకురారోపణ కార్యక్రమంతో మనం ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభం చేస్తాం. ఇక రెండవ రోజు ఉదయం ధ్వజానికి సంబంధించినటువంటి ఆరాధన, అలాగే గరుడ పటం, స్వామివారి యొక్క గరుడ ధ్యానం అవన్నీ చెప్పి సర్వదేవతల యొక్క ఆహ్వానాన్ని పలికి సర్వగద్యలు అంటారు. గద్యలతో, సకల గద్యలు, వాయిద్యాలు, వాళ్ళకి సంబంధించిన రాగాలు, తాళాలతో ఇంద్రుడు మొదలైన దిక్పాలకులందరినీ కూడా ఈ బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తాం. సర్వదేవత ఆహ్వానం అంటారు దాన్ని. అలా ఆహ్వానించి ఆలయం చుట్టూ కూడా బలిహరణ వేస్తాం, నవసంధి అంటారు దాన్ని. అలా ఆయా దేవతలందరినీ ఆహ్వానం చేసి గరుడ పటం ఎగరవేస్తాం. గరుత్మంతుణ్ణి దివిలోకి పంపించి భూమికి దేవతలందరినీ పిలవమని ఆహ్వానిస్తాం. అప్పుడు ప్రసాద వినియోగం జరుగుతుంది. ఇది రెండో రోజు ఉదయం కార్యక్రమం. రెండో రోజు సాయంత్రం స్వామివారి యొక్క కళలన్నింటినీ కూడా కలశాల్లో, 9 రకాల కలశాల్లో నవమూర్తి ఆవాహన అంటారు దాన్ని. 9 రకాల కలశాల్లో నవకుంభారోపణ అనేటటువంటి కార్యక్రమంతో స్వామివారి కళలన్నీ ఆవాహన చేసి 5 రోజుల పాటు పూర్ణాహుతి పర్యంతం అక్కడ జరిగేటటువంటి యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా ఆ కలశంలో ఉన్నటువంటి దేవతామూర్తికి సమర్పణ చేస్తాం. ఆ కలశాలని చివరి రోజు పూర్ణాహుతి అయిన తర్వాత మళ్ళీ ఆలయంలో స్వామివారి ప్రధానమూర్తి దగ్గరికి వచ్చి తీసుకుని వచ్చి బింబ సమారోపణ అని చెప్పేసి ఆ కళలన్నీ, ఈ బ్రహ్మోత్సవ కళలన్నిటి కూడా, బ్రహ్మోత్సవ ఫలితాలన్నింటినీ కూడా స్వామికే మళ్ళీ పాదాల మీద అర్పణ చేసేస్తాం. ఇది రెండవ రోజు సాయంత్రం కార్యక్రమం. ఇక అక్కడ రెండవ రోజు సాయంత్రం నుంచి శేషవాహన సేవ ప్రారంభం అవుతుందండి. ఆదిశేషుడు ఆయన వైకుంఠంలో
స్వామి దిగి వచ్చి మనకి అచ్చామూర్తిగా తిరుమలలో మన ఆరాధనలన్నీ కూడా మన చేత మన కోరికలన్నీ తీరుస్తూ మన యొక్క బాధలన్నీ తీరుస్తూ మనల్ని పిలిస్తే పలికే దైవంగా మనలందరి చోట ఒక చేత కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలువబడుతూ ఉన్నటువంటి స్వామి, ఆ ఆదిశేషుడు ఏదైతే అక్కడ వైకుంఠంలో స్వామి వైకుంఠం వదిలి వచ్చేస్తే ఆయనకేం పని అక్కడ, ఆయనే ఆదిశేషుడిగా శేషాచలంగా అక్కడ మారాడని, ఆ శేషాచలం పైన స్వామి అర్చామూర్తిగా ఉన్నాడని మనకి వెంకటాచల మహాత్మ్యం చెప్పినట్లుగా ఆ ఆదిశేషుడి యొక్క ఉత్సవంతోనే మనకి బ్రహ్మోత్సవ వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొలిగా ఈ ఆదిశేషుడి యొక్క ఉత్సవం 2వ రోజు సాయంత్రం చేస్తాం. 3వ రోజు ఉదయం హనుమద్ వాహన సేవ చేస్తాం. రామావతారంలో స్వామివారి దర్శనం ఉంటుంది. ఇక 4వ రోజు సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ డోలోత్సవ కార్యక్రమం. మనకి డోలోత్సవం జరుగుతూ ఉన్నప్పుడు కానీ రథోత్సవం జరుగుతూ ఉన్నప్పుడు కానీ స్వామిని దర్శించినట్లయితే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. అసలు ఈ ఉత్సవాలన్నీ ఎందుకు చేస్తాం? మళ్ళీ జన్మ లేకుండా మోక్ష సాధన కోసం. వాస్తవంగా ఇవాళ రేపు ఏదైనా కార్యక్రమం జరిగితేనండి మనకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి ఈ మనం అడిగే కోరికలే ఒక పెద్ద చిట్టా అయిపోతుంది. అది సంకల్పం మహాసంకల్పం అయిపోతుంది. అన్ని అడిగేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వాస్తవంగా మోక్షమే ఇచ్చేటటువంటి వాడికి ప్రత్యేకంగా ఇవన్నీ అడగవలసిన అవసరం లేదు. ఇవి ఇవ్వటం అంత కష్టమేం కాదు. కానీ అసలు మనకేం కావాలో మనకు తెలియదు. అసలు వాస్తవంగా మనం అడుగుతున్నాం కానీ మనకు తెలిసినట్టుగా మనకేం కావాలో ఆయనకి తెలిసినట్టుగా మనకు తెలియదు. కాబట్టి మోక్షమే అడిగితే డైరెక్ట్గా మోక్షం ఇచ్చేది జనార్దన. ఆ మోక్షం అడగడం కోసం చేసేవి ఈ కార్యక్రమాలన్నీ కూడానండి. ఈ బ్రహ్మోత్సవంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అంత వైదికమైనటువంటి కార్యక్రమం ఇది. పైగా ఈ వాహన సేవలు హనుమద్వాహనం పైన రామావతారం, గరుడ వాహనం పైన శ్రీమన్నారాయణమూర్తి అవతారం, సూర్యప్రభ వాహనం పైన వైకుంఠ నారాయణ అవతారం లేదంటే కృష్ణావతారం, ఇట్లా ఒక్కొక్క వాహన సేవలో ఒక్కొక్క అవతారంలో స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు మనకి. అలా మనకి తిరుమలలో అందుకనే అవతారోత్సవం అని కూడా అంటారు దీన్ని. ఇన్ని అవతారాల్లో ఒకే సమయంలో మనకి స్వామి దర్శనం ఇవ్వటం కూడా మన జన్మ సుకృతం కదండి. స్వామి వైభవ రూపాలు అవన్నీ కూడా ఇప్పుడు అందాక చెప్పుకున్నట్లుగా పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చాస్వరూపాలు పరమాత్మ ఉండేది. పరస్వరూపం వైకుంఠంలో నారాయణమూర్తి. అక్కడికి చేరుకోవాలంటే మోక్షం పొందటం అంటే అంత సాధారణమైన విషయం కాదు. మరి వ్యూహ రూపంలో స్వామి ఆరాధన చేయాలి అని అంటే మనకి సనక సనాతన సనందనాదులకి సాధ్యమయ్యే విషయం తప్ప మనలాంటి మానవ మాతృలకి సాధ్యమయ్యే విషయం కాదు. ఇక విభవ రూపం అని అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం, రామావతారం, కృష్ణావతారం, నారసింహావతారం, అవన్నీ విభవ రూపాలు. అక్కడికి మనం చేరుకోలేం. ఇక అంతర్యామ అవతారం, మనలో ఉన్నటువంటి స్వరూపంలో అంతరాత్మగా ఉన్నటువంటి స్వామిని ఆరాధన చేయటం, దానికి కొంచెం సాధన అవసరం. చాలా తేలికైనది, సులభమైనది, వెంటనే ఫలితాన్ని ఇచ్చేది అర్చావతారం. ఈ అర్చావతారంలో ఉన్నటువంటి స్వామికి జరిగే ఉత్సవమే ఈ బ్రహ్మోత్సవం. ఎంత అద్భుతమైనటువంటి దేవతలు అందరూ హరి అవతారం. స్వామి సంకల్పించుకుని భక్తుల చేత చేయించుకునే ఉత్సవం. భక్తులు సంకల్పించుకుంటే, ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ లేనిది ఏది కథలు. దీన్ని ఎలా తాత్వికంగా అర్థం చేసుకోవాలి అంటే భక్తులు వేరు భగవంతుడు వేరు అని మీ అభిప్రాయమా? ఎందుకు అనంటే ఈ బ్రహ్మాండమంతా కూడా ఆయన సృష్టించినటువంటిది. ఆయన నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారు నిర్వహించే ఉత్సవం బ్రహ్మోత్సవం. మరి ఈ బ్రహ్మాండమంతా సృష్టించి నడిపించేటటువంటి బ్రహ్మగారే స్వయంగా ఆయన్ని సృష్టించిన పరబ్రహ్మగా చేసే ఉత్సవం కాబట్టి ప్రత్యేకంగా ఆయన సంకల్పం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆగమ శాస్త్రాల ఉద్దేశం. ఎందుకనంటే మానవ మాతృలుగా ఉత్తమోత్తమైనటువంటి జన్మ మానవ జన్మ. ఇందులో అందుకని మనకి బ్రహ్మోత్సవంలో అవభృతోత్సవం ఉంటుంది చివరి రోజున. ఈ అవభృతోత్సవం చేయటం వల్ల మనకు ఆగమ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం అవభృతంలో, అది బ్రహ్మోత్సవంలో జరిగిన పూర్తయిన తర్వాత అవభృతం జరిగేటటువంటి సమయంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం అంట. అది అంత గొప్ప ఫలితం మనకి పరమాత్మ ఇస్తున్నాడు అని అంటే ఇది ఎంత ఉత్కృష్టమైనటువంటిది. మనకి ఈ ఆలయం వారు ఎందుకో ఇంకా ఏదో చెయ్యాలి స్వామికి అనేటటువంటి నిత్య తపస్సు. ఇప్పుడు అది చాలు కదా. ఇప్పుడు చేయటం అనేది ఎంత తపిస్తారో అని అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకా ఏదో కొత్తగా చేయాలి.
ఇంకా ఏదో స్వామివారికి ఇంకా వైభవంగా చేయాలి. అలాగే మనకి చివరి రోజున శ్రీ పుష్పయాగం ఉంది. టన్ను పూలు కావాలి. అవి తెప్పించడం అంటే సాధ్యమా? అమెరికాలో దాదాపు 1000 కిలోల దాకా మనకి పూలు. ఎన్ని పూలు వేస్తే టన్ను అవుతాయి చెప్పండి? అన్ని పుష్పాలు స్వామివారి హృదయం దగ్గర నుంచి ఈ స్వామివారి యొక్క ఈ చివరి గడప వరకు కూడా స్వామివారికి పుష్పయాగం చేస్తాం. అంటే ఎంత వైభవంగా స్వామివారికి రకరకాల పుష్పాలతో ఆరాధన చేస్తాం. ఆ పుష్పాలన్నీ కూడా సేకరిస్తారు. పైగా ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క చోట దొరుకుతుంది, అన్నీ ఒక చోట దొరకవు. వాటన్నిటినీ ఇండియాలో సేకరించి అక్కడ నుంచి ఇక్కడ దాకా తెప్పించి మళ్ళీ వాటిని భద్రపరిచి పాడవకుండా వాటిని ఎంతో శ్రమ చేసి చివరి రోజు వరకు కూడా కాపాడి ఆ ఉత్సవం బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేస్తారండి. ఆ శ్రీ పుష్పయాగం కూడా తాపోపశమనార్థం చేసేది శ్రీ పుష్పయాగం. ఉత్సవతాపం ఉపశమనం అవ్వాలి. స్వామివారి అన్ని ఉత్సవాలు, అన్ని అభిషేకాలు, అన్ని కళ్యాణాలు, స్వామివారి మధ్యలో కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. ఈ కళ్యాణోత్సవం 108 కలశాలతో అష్టోత్తర శతకలశ స్నపన, ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకున్న స్వామి ఉపశమనం పొందాలి కదా. మరి స్వామి ఆలయం వదిలి బయటికి మనకి దర్శనం ఇవ్వటానికి మాడవీధుల్లో విహరిస్తూ ఆయన బయటకు వచ్చారు ఉత్సవమూర్తిగా. మరి 5 రోజుల పాటు ఆయన్ని మనం కళ్యాణోత్సవం చేసి, వాహన సేవలు చేసి, ఉంజల్ సేవలు చేసి, అభిషేకాలు చేసి, ఇన్ని రకాలైనటువంటి సేవలతో మన చేస్తూనే మనకి ఎన్ని కోరికలు ఎన్ని కామ్యాలు చెప్పుకుంటామో తెలియదు కాదు కదా. సో ఇన్ని రకాల ఇబ్బందులు మనం స్వామిని గడప దాటి ఆయన బయటకు వచ్చినందుకు, ఆయన పెట్టినందుకు ఉపశమనం జరగటం కోసం, ఉత్సవ శాంతి కోసం స్వామిని మళ్ళీ గర్భాలయంలో ప్రవేశింపజేసి స్వామికి ఈ శ్రీ పుష్పయాగంతో పూర్తి చేస్తాం ఉత్సవాన్ని. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి వాహనాలు తమిళనాడులో దాదాపు దానికి మా మేనేజ్మెంట్ వాళ్ళు ఎంతో వ్యయప్రయాసలు పడి వాళ్ళని అడిగి, వాళ్ళకి పైగా మాట్లాడే వాళ్ళకి తమిళం రాదు, అయినా సరే వాళ్ళని వదిలిపెట్టకుండా విషయాలన్నీ కూడా తెలుసుకొని స్వామివారికి సంబంధించిన వాహనాలు ఏవి ప్రధానమైన వాహనాలు, మళ్ళీ మనకి తిరుమలలో జరిగినట్లుగా ఎన్నో మనకి హంస వాహనం ఉంది, ఇక సర్వభూపాల వాహనం ఉంది, ఇలా రకరకాల వాహనాలు ఉన్నాయి. ఏవి ప్రధానమైందో వాళ్ళు ముందు రాసుకున్నారు. ఉత్సవానికి 5 రోజులు ఉత్సవం చేయాలి అంటే మనకి ఏవి ప్రధానమైనవి అవి తీసుకొచ్చుకున్నారు. వాటికి కావాల్సిన, అందులో ప్రధానంగా గరుడ వాహనం. తిరుమలలో కూడా ఒక విశేషమైన సంప్రదాయం ఉందండి, ఎంతమందికి తెలుసో అది. గరుడోత్సవం జరిగినప్పుడు స్వామివారి యొక్క మూల విరాట్కి అలంకరించే ఆభరణాలన్నీ కూడా గరుడోత్సవంలో ఉన్న స్వామికి అలంకరిస్తారు. ఇంకా ఏ వాహన సేవకి ఆ అవకాశం లేదు, ఒక్క గరుడోత్సవానికి అది చేస్తారు. అదే విధంగా ఇక్కడ స్వామికి ప్రధానమూర్తికి ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము గరుడోత్సవంలో స్వామికి అలంకరించి ఈ ఆభరణాలన్నీ ఈ ప్రధానమూర్తినే స్వామి ఉత్సవాన్ని బయటకు చూపించినట్లుగా భావన చేస్తూ గరుడోత్సవ సేవ చేస్తాం. అంత విశేషమైనటువంటి గరుడ వాహన సేవ. ఇంకా రథోత్సవం కూడా చేయాలని ఆలయం వాళ్ళు రథం కూడా తప్పనిసరిగా తెప్పించాలని, రథస్థం చెప్పాను కదా, రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. రథంలో స్వామిని చూసినా, ఊంజల సేవలో స్వామిని చూసినా పునర్జన్మ లేదు. తర్వాత స్వామివారికి మరి ఈ బ్రహ్మాండ నాయకుడు కదా, నైవేద్యాలు కూడా బ్రహ్మాండంగానే ఉండాలి కదా. ప్రతి పూట ఎక్కడా కూడా లోటు లేకుండా దానికి ప్రత్యేకంగా కింద తళిహ స్వామిని పెడతారు. వాళ్ళకు కూడా మొదటి రోజు దీక్ష ఇస్తారు. వాళ్ళు దీక్షలో ఉండి, ఎవరైతే ఆచార్య స్వాములు, వృత్తుకులు, యజమానులు అందరూ ఎలాగైతే దీక్షలో ఉంటారో ఆ తళిహ స్వామి కూడా దీక్షలో ఉండి స్వామివారికి నిత్య భోగాలు ప్రతి క్షణం కూడా. ఇక్కడ యాగశాలలో కొన్ని రకాల భోగాలు ఉంటాయి, స్వామికి నిత్య ఆరాధనలో కొన్ని రకాల భోగాలు ఉంటాయి, స్వామివారికి ఊంజల్ సేవలో కొన్ని రకాల భోగాలు ఉంటాయి, భోగం అంటే ప్రసాదం. అలాగే కళ్యాణోత్సవంలో స్వామికి కొన్ని రకాల భోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం కలెక్ట్ చేసుకొని ఆయన దీక్షలో మాతో పాటు దీక్షతో ఉండి ఆ నైవేద్యం మళ్ళీ ఇంకెవరు తాకకుండా స్వామికి నివేదన చేసేంత వరకు కూడా ఎక్కడికి బయటికి వెళ్లకుండా చాలా పరమ పవిత్రంగా స్వామివారికి నివేదన చేసి అది భక్తులకి వినియోగం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ బ్రహ్మగారు ఇంతకాలం ఈ 3 ఏళ్లలో ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించడానికి ఏ శక్తినైతే ఆ పరమాత్మ ఇచ్చాడో ఆ బ్రహ్మగారే మళ్ళీ ముందుండి బ్రహ్మరథాన్ని నడపాలని ఆ పరమాత్మను వేడుకుంటూ, ఇంకా దేదీప్యమానంగా ఇప్పుడు 5 రోజులు చేయగలిగాం ఈ 3 ఏళ్లలో, ఇంకొక 2 రోజులు పెంచి 7 రోజులు, మళ్ళీ పెంచుకొని ఇంకా 9 రోజులు తిరుమలలో జరిగినట్లుగానే అన్ని రోజులు స్వామివారి ఉత్సవాలు, ఉదయం సాయంత్రం వాహన సేవలు, హోమం, యజ్ఞశాలలో హోమ కార్యక్రమాలు,
ఆ తర్వాత స్వామికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిన దేవతామూర్తులందరికీ చెందిన మంత్రాలతో హోమం జరుగుతుందండి. అలాగే కాలానికి సంబంధించిన తిథికి సంబంధించిన మంత్రాలు, సంవత్సరానికి సంబంధించిన మంత్రాలు, అయినానికి సంబంధించిన మంత్రాలు, నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు, కాలానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి, విశ్వానికి సంబంధించి, ఆలయానికి సంబంధించి ఇంతమందికి సంబంధించిన మంత్రాలతో స్వామి బ్రహ్మోత్సవంలో విశేష హోమాలన్నీ జరుగుతాయండి. ఇవాళ రేపట్లో వాస్తవంగా ఈ యజ్ఞము అనంటే చాలామంది బ్రహ్మోత్సవంలో కుంకుమార్చన పెడదాం, బ్రహ్మోత్సవంలో ఇంకేదేదో నవగ్రహ హోమం పెడదాం, బ్రహ్మోత్సవంలో ఇంకేదో ప్రత్యేకంగా యాడ్ చేద్దాం అని అనుకుంటున్నారు. అసలు చేయవలసినవి చేస్తే చాలు, ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఆగమంలో ఏమేమైతే చేయమని స్వామివారికి చెప్పారో తప్పనిసరిగా అవి చేస్తే చాలు. అవి తద్వారా విశ్వమంతా కూడా, బ్రహ్మాండం అంతా కూడా సంతృప్తి చెందుతుంది. ఆ ప్రయత్నంలోనే ఆలయం వాళ్ళు ఎక్కడా కూడా, మేనేజ్మెంట్ ఎక్కడా కూడా వెనకాడదండి. ఏది కావాలన్నా కూడా, ఎలా చేద్దామన్నా కూడా స్వామివారికి మీరన్నట్లు భక్తి అనంటే ఏమిటి? అసలు భక్తి అంటే భగవంతుడి పైన ఉన్నటువంటి ప్రేమే. ఆ ప్రేమ మా సెయింట్ లూయిస్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్కి కానీ, ఆచార్య స్వాములకు కానీ, యజమానులకు కానీ, తర్వాత వాలంటీర్స్కి కానీ ఎంత ప్రేమ ఉంటే ఈ గుడిని మన అనుకుని ఇంత, మీరు మన జరిగిన శతచండీ యాగం చూశారు, అక్కడ కూడా అంతే, ఎంత మనది అనుకుని, మన ఇంట్లో కార్యక్రమం అనుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో మీరు కళ్ళారా ప్రత్యక్షంగా చూశారు. అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుందండి స్వామివారికి. ఇంకా 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 దేదీప్యమానంగా అది స్వామివారి ఉత్సవాలు పెరుగుతాయి. తద్వారా సెయింట్ లూయిస్ ఒకటే కాదు, లోకమంతా క్షేమంగా సుభిక్షంగా ఉండాలి. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క అనుగ్రహం సమస్త జీవరాశికి ఉండాలని కోరుకుంటున్నామండి. శ్రేయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఇంత వ్యయ ప్రయాసలు ఓర్చుకొని ఇక్కడ దాకా వచ్చి మాకు స్వప్న గారు ఈ బ్రహ్మాండ నాయకుడు ఉత్సవం బ్రహ్మాండం అంతా తెలియాలి, విశ్వవ్యాప్తం అవ్వాలి, తద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి, ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి అనేటటువంటి సదుద్దేశ్యంతో వారు ఇంత సమయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని అడగవలసినటువంటి ప్రధాన విషయాలన్నీ అడిగి తెలుసుకున్నందుకు మీరు, మేము అందరూ ధన్యులం. ఓం నమో వెంకటేశాయ.